పాత సర్కారోళ్ళు 10 ఏళ్లలో చేయాలని పనులు ఒక్క ఏడాదిలోనే చేసినామని అంటుర్రు. సర్కారోళ్ళు 10 ఏళ్ల సంధి రాష్ట్రాన్ని తీర్ల ఎగిరబెట్టుకుంటూ వస్తే అంతా ఒక్క ఏడాదిలోనే నాశనం చేసిర్రు అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. షేయ్ పార్టీ వాళ్ళు గద్దెనెక్కి ఏడాది అవుతుంది కాబట్టి పార్టీల నడుమ పంచాయతీ మస్తు గట్టిగా నడుస్తుంది. ఇగో మొన్న పువ్వు పార్టీ వాళ్ళు ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తే ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళు ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిర్రు. గా ముచ్చట్లేంటి చూద్దాం పారు. సర్కారోళ్ళ సంబురాలు ఎగస్ పార్టీ వాళ్ళ ఎత్తిపోతలు. తెలంగాణలో బయలే రంజుగా నడుస్తుంది రాజకీయం. పోటాపోటీ ముచ్చట్లతోని ఎవ్వలకెవ్వలు తాగుతలేరు. ఇగురబెట్టినాము అని సర్కారోళ్ళు అంటుంటే ఇచ్చుకపోతున్నదని ఎగస్ పార్టీ వాళ్ళు దుబ్బెత్తిపోస్తున్నారు. ఈసారి కారు పార్టీ వాళ్ళు సర్కారోళ్ళ ఏడాది పాలన మీద ఛార్జ్ షీట్ విడుదల చేసిండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళను గద్దెనెక్కిస్తే గిట్ట చేసిండ్రు అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు సారు టీవీలో చూపించుకుంటా మరి అందరికి ముచ్చట్లు చెప్పిండు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని ప్రమాణం చేసిండు. 7వ తారీఖు తన ప్రమాణ స్వీకారం అయింది తప్ప రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మేము వెంబడబడ్డాం, పదే ప్రశ్నించినాం. మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి 15 ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పింది. ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు, మీకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అంటే లంక బిందెలు తవ్వుకోవడమే తెలుసు రేవంత్ రెడ్డికి. అందుకే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మూసీ నదిలో మూసీ సుందరీకరణ పేరిట నిజంగా లంక బిందెల్ని ఎలా తెచ్చుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లంక బిందెల కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టిండు. అన్ని లొల్లులే అయితాన్నాయి, అందరూ రోడ్డు ఎక్కిండ్రు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. చెయ్యి పార్టీ వాళ్ళు ఆగమాగం చేస్తాన్రు అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు. ఇగిదిట్లుంటే ఇవాళ కొత్తగా ఏమున్నది, గద్దెనెక్కినాక నెల రోజులకే సాపిచ్చుడు సురువు చేసిండ్రు. అప్పటి సందికి ఇవే ముచ్చట్లు చెప్తున్నారు. పబ్లిక్ కు అన్ని తెలుసు అన్నట్టు కారు పార్టీ వాళ్ళ మీద కోపానికి వస్తున్నారు మంత్రి సార్లు. దళితులు సీఎం చేయకపోతే తలకాయ తీసేసుకుంటాను, 3 ఎకరాల భూమి ఇవ్వకపోతే తలకాయ తీసేసుకుంటాను, కేజీ ఫీజు అన్నాడు. బిడ్డ వస్తే అల్లుడు వస్తే ఆడమనుకుంటావు. అట్లా లక్ష హామీలు ఇచ్చినాం మేము. 400 హామీలలో 200 హామీలు అమలు చేసినాం. హరీష్ రావు, కేటీఆర్ ఒకటి మామూలు ఎమ్మెల్యేలు. ఒకరు మామ పేరు చెప్పుకొని ఒక తండ్రి పేరు చెప్పుకొని ఎమ్మెల్యేలు అయింది. మేము తండ్రి చాటు మామ చాటు పిల్లలం కాదు. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా తాపకోకాడ మీటింగులు పెడుతున్నారు, మైకుల ముంగట ముచ్చట్లు చెప్తున్నారు, సర్కారోళ్లకు సూటి పెడుతున్నారు. అయితే ఎగస్ పార్టీ వాళ్ళు ఎంత ఎత్తిపోసినా సర్కారోళ్ళు మాత్రం తగ్గేదేలే అంటారు. ఈ వారం 10 దినాల సందే జిల్లాల పోంటి తీర్ల ఎలుగుల చేసే పనులకు శ్రీకారం చుట్టిండ్రు. ఐతారం కూడా ఐటీ శాఖ విజయోత్సవాలు చేసిండ్రు. ఇప్పటి సంది పబ్లిక్ కు ఇంటర్నెట్ కూడా సర్కారోళ్లే ఇస్తారట. ముందుగాలనైతే పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూరు, సంగారెడ్డి జిల్లా సంగంపేట, నారాయణపేట జిల్లాల మద్దూరు, ఈ 3 ఊర్లల్లో ఇండ్లకు ఇంటర్నెట్ ఇచ్చుడు సురువు చేసిండ్రు. తొలుత 3 నెలలు పిరియాట, అటెనక తోడెం పైసలు తీసుకుంటారట. ఏమైనా ఎవళ్ళ ముచ్చట్లు ఎట్లున్నా ఏడాది నిండిన సంబురాన సర్కారోళ్ళు తీరు ఎగిరం చేస్తాండ్రు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. అసలే ఏడాది పాలన మీద సర్కారోళ్లకు, కార్ పార్టీ వాళ్లకు, పువ్వు పార్టీ వాళ్లకు నడుమ పచ్చి గడ్డేస్తే బగ్గం అంటున్నది. లీడర్లు మైక్ల ముంగటికి వస్తే చాలు గరం ముచ్చట్లు చెప్తుర్రు. మీరంటే మీరే అని అనుకుంటుర్రు. ఇక ఈ సొంటి యాళ్ళలా ఇంత అగ్గిరాజేసేందుకు అసెంబ్లీ మీటింగ్లు కూడా షురువైతున్నాయి. సోమవారం సంది అసెంబ్లీలో మాటల తూటాలు గట్టినే వేలేటట్టున్నాయి. మరి ఇక యుద్ధానికి ఎవరెవరు ఎట్లెట్ట తయారైనరు, ఏం కథ అనేది అరుచుకోవాలి కదా. చల్, అసలే చెయ్యి పార్టీ వాళ్ళ సర్కార్ వచ్చినాక అసెంబ్లీ మీటింగులలో ముచ్చట్లు జోరుగా నడుస్తున్నాయి. సర్కారోళ్లకు ప్రతిపక్షం పార్టీ వాళ్లకు పొట్టు అయితాంది లొల్లి. అందులో ఈసారి అసలైన టైంకి వచ్చినాయి అసెంబ్లీ మీటింగులు. సోమవారం ఓ దిక్కు తెలంగాణ తల్లి కొత్త విగ్రహానికి సర్కారోళ్లు పరద గుంజుతాండ్రు. అటు కారు పార్టీ వాళ్ళు కూడా ఇంకో తెలంగాణ తల్లి విగ్రహానికి దండలేసే విగ్రహం చేసిండ్రు. వీటన్నిటి నడుమ అసెంబ్లీ మీటింగులు చాలా అవుతున్నాయి. ఎట్లా ఏడాది అవుతున్నది కాబట్టి సర్కారోళ్లు ఇచ్చినయి తెచ్చినయి అన్ని పక్కకు పెట్టి ఏమి ఇయ్యలేదో వాటి మీద లొల్లి పెట్టాలి, ఇరుకున పెట్టాలి అన్నట్టు తయారైతున్నారట కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు. ఇప్పటికే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేనుకాడున్న ఇంటికి పిలుచుకొని మాజీ సీఎం కేసీఆర్ సారు అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేసిండు. మీటింగులల్లో ఏమేం మాట్లాడాలి, సర్కారోళ్లను ఎట్ట సతాయించాలి అని అనుభవం కల్లా ముచ్చట్లన్నీ చెప్పిండట. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా పరీక్షలకు తయారైనట్టు గట్టిగానే తయారైతున్నారట. అయితే ఎవళ్ళెన్ని తీర్ల తయారై వచ్చినా గీ ఏడాది కాలంలో ఇచ్చిందేందో తెచ్చిందేందో అందరి కండ్ల ముంగట్నే
అట్నే ఉన్నది అంటున్నారు షెయి పార్టీ లీడర్లు. ఫ్రీ బస్సు నుంచి సురువు చేస్తే అప్పుల మాఫీ దాకా అన్నిటికన్నీ చేసినాము. మీదికెళ్ళి పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు చేసిన అప్పుల లెక్కలు తప్పుల లెక్కలు అన్ని అసెంబ్లీల చర్చకు పెడతాము అంటున్నారు. ఇటు చూస్తే హైడ్రాలోలుల నుంచి మూసి పంచాయతీ దాకా మాకున్నాయి మంచి మంచి ఆయుధాలు అంటున్నారు ఏగస్ పార్టీ వాళ్ళు. అన్నిటికీ మించి ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇప్పటికే సీఎం సారు పెద్ద మనిషి రావాలి అని తాపకోసారి పిలుస్తాడు. మరి ఇక ఈసారి అన్న మాజీ సీఎం కేసీఆర్ సారు అసెంబ్లీ మీటింగులకు వత్తడో రాడో అని చాలా మంది ఎదురు చూస్తారట. మరిగా చూడాలి. చలికాలంలో మంచి మంచి ఉడుకుడుకు ముచ్చట్లే చెప్పేటట్టున్నారు లీడర్లు అనుకుంటారు ఇప్పుడు అందరూ. విమానం చిన్నగున్నప్పుడు ఎండాకాలం ఇంటెనక పండుకుంటే మీదికెంచి గాలి మోటార్ పోయేది చూసి మస్తు మురిసిపోతుండే. మా ఊరి మీదికెంచి విమానం పోతుందని మురిసిపోయేటోళ్ళం. మురిపమే తప్పితే ఎక్కలేం కదా. ఎర్ర బస్సు అంటే ఎక్కి టికెట్ కొంటాం గాని ఎయిర్ బస్ అట్లా కాదు కదా. చూసి సంబరపడాల్సిందే. మళ్ళా 1 2 3 స్టార్ట్. అగో చూసిలా ఎట్టున్నాయో విమానాల విన్యాసాలు. ఎక్కడనో కాదులు మన హైదరాబాద్ పట్టణంలోనే, అది కూడా ట్యాంకు బండి మీద మోత మోక్కుంటా గాలిలో తిరుగుతుంటే చూడొచ్చిన వాళ్ళ మురిపం చిన్నగా లేదు. ప్రజాపాలన విజయోత్సవాలలో సర్కారులు విమానాలను గాలిలోకి ఎగిలేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి కూర్చొని చూసిండు విన్యాసాలను. చుట్టూ మంత్రులు, నడిమిట్ల ముఖ్యమంత్రి నెత్తులకు ఎర్ర టోపులు పెట్టుకుని విమానాల విన్యాసాలను చూసి మురిసిపోయారు సర్కారోళ్ళు. కింద సముద్రం అసంటి ట్యాంకు బండు చెరువు, మీద బుల్క పిట్టలు అసంటి విమానాలు. అబ్బో చూడ్డానికి 2 కళ్ళు చాలలేదనుకో రాదు. గాలి మోటార్లు గాలిలోకి ఎగురుతున్నాయి అనగానే చూడ్డానికి శతం మంది వచ్చారు. ట్యాంకు బండు చుట్టూ సందు లేకుండా నిలబడి చూసారు. మొత్తం 9 విమానాలు ఒకటే పాలి గాలిలోకి ఎగిరేటాళ్లకు మస్తు కనిపించింది అక్కడ చూడొచ్చిన వాళ్లకు. చిన్నగా లేవనుకో రాదోరి. మామూలుగానైతే 17 బిజినెస్ ను పెంచుకునేందుకు గాలి మోటార్ల కంపెనీలో వచ్చి ఎయిర్ షో పెడుతుంటారు. చూసి మురిసిపోయేందుకు పబ్లిక్ పోయి వస్తుంటారు. కానీ ఈ పాలి సర్కారు పెడితే పోయి చూసి మురిసిపోయారు మన పట్నం పబ్లిక్. ఢిల్లీ బార్డర్లలో రైతన్నల లొల్లి ఒక తీరుగా నడుస్తుంది. మొన్న అట్లిట్లా చేసి పట్నంలో కాలు పెడదామని చూసిర్రు గాని ఢిల్లీ పోలీసోళ్ళు ఆగబట్టిర్రు. పోలీసోళ్లకు రైతన్నలకు నడుమ లడాయి జోరుగా నడిచింది. మస్తు మందికి దెబ్బలు కూడా తాకినాయి. ఇప్పుడు మళ్ళోసారి పంచాయతీకి పోయిర్రు రైతన్నలు. సర్కారోళ్ళు మా డిమాండ్లను తీరుస్తారా లేదా అని అన్నదాతలు గట్టినే పోరాటం చేస్తుర్రు. గా పంచాయతీ ఎక్కడ దాకా వచ్చిందో ఏమైందో చూద్దాం పారు. రైతన్నల లొల్లితోని రాజధాని రగరగ రగులుతాంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇయ్యాలి, అప్పులు మాఫీ చేయాలి, రైతులకు రైతు కూలీలకు పెన్షన్లు ఇయ్యాలి, కరెంటు ఛార్జీలు పెంచొద్దు, భూములు తీసుకునే చట్టంలో మార్పులు చేయాలి, 2021లో లొల్లులైనప్పుడు విడిచిన రైతన్నల కుటుంబాలకు పరిహారం ఇయ్యాలి. ఇక గిసొంటి డిమాండ్లన్నీ ఎమ్మటే నెరవేర్చాలి అని ఢిల్లీ బాట పట్టిండ్రు పంజాబ్ రైతన్నలు. బార్డర్ల టెంట్ వేసుకొని కూకున్నారు. అయితే మొన్నోసారి లొల్లి గట్టిగానే చేద్దామని చూస్తే పోలీసోళ్ళు లాఠీలకు పని చెప్పిండ్రు. సరే మళ్ళోసారి చర్చలకు పిలుస్తారు కావచ్చని ఎదురు చూసినా అటు సర్కారోళ్ళ దిక్కు నుంచి ఏ ముచ్చట రాలేదట. అందుకే ఆయితారం మళ్ళోసారి ఢిల్లీకి సూటి పెట్టిండ్రు. రైతులు వస్తున్నారని ముందుగానే పోలీసులు పటాలం అంతేసుకొని పోయి బందోబస్తుగా బార్డర్లో నిల్చున్నారు. హర్యానా పోలీసోళ్ళు అయితే రైతన్నల మీదికి కండ్లల్లో మంటలేసే గ్యాస్ ఇడిచి పెట్టిండ్రు. లాఠీలతోని గెదిమిండ్రు. సిమెంట్ దిమ్మెలు, ఇనుప కంచెలు గట్టిగానే వేసిండ్రు.
రెండు దిక్కులోల నడమ లడాయి గట్టిగా నడిచింది. అయితే చర్చలకు పోయేటోళ్ళు ఏదో తోడే మంది పోవాలే గాని గ్రూపులు గట్టి ఎక్కువ మంది ఢిల్లీలో వచ్చి లొల్లులు చేయనికి చూస్తాండ్రు, అందుకే అడ్డుకుంటాన్నాం అంటున్నారట పోలీసోళ్ళు. హర్యానా పంజాబ్ పోలీసోళ్ళు కలిసి కట్టుగా అడ్డం పడుతున్నారు. ఏ లొల్లి చెయ్యము, ఢిల్లీలో ప్రశాంతంగా నిరసన తెలుపుతాం అంటున్నారు రైతన్నలు. అయినా సుత ఎవ్వాలని ఇడిచిపెడతలేరు పోలీసోళ్ళు. రైతులు ఏడికైతే ఆడికని కానా పీనా సోనా అక్కన్నే బార్డర్లనే మకాం పెట్టిండ్రు. మరిగా ఇంకెన్నొద్దులు నడుస్తుందో ఏమో లడాయి. ఇవాళ పొద్దుగల లేచి మా అమ్మతోని కలిసి షాపింగ్కి పోదామని అనుకొని 6ంటికే అలారం పెట్టుకున్నా. యాళ్ళ కాగానే గిర్రున మోగింది. లేచి చూస్తే ఈగం పెడుతుందని మళ్ళా గట్లే వండుకున్నా. ఆ టెంక లేచి చూసేటాళ్ళకు 9 దాటింది. బయ్య లేచి మా అమ్మ నెంబడేసుకొని పోయి ఇప్పటి వరకు షాపింగ్ చేసిన. పటాస్ ముచ్చట్లు చెప్పాలి కాబట్టి మళ్ళా వనుక్కుంటూ వచ్చిన. ఇప్పుడు పోయి ఇంత తిని మళ్ళా దుప్పటి కప్పాలి. చలి బగ్గ పెరిగింది. మీరు కూడా ఇక శ్రద్ధలు దియ్యుర్రి. వీటిని చూసి భోగి మంటలు అనుకునేది కాదు, ఇంకా భోగి మంటలే దానికి చానొద్దులే ఉన్నది కానీ ఈ అయితే చలి మంటలు. పొయ్యిల కట్టెలకు గిరాకీ పెరిగింది, ఎందుకంటే ఈగం పెరిగింది కాబట్టి. ఇంత పొద్దెక్కితే గానీ ఇంట్లోకేంచి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ఓ కాపిష్కడంతా ఉడుకుడుకు షాయి జప్పరిస్తే గానీ పెయ్యి గరం అయ్యి అప్పుడు హుషారు వస్తుంది పబ్లిక్ పానానికి. ఆడా ఈడాని ఏం లేదు, దేశం అంతా ఇట్టనే ఉన్నది. ఇన్నొద్దులు 5 మీద తిరిగిన గాలి బంకలు ఒక్కటికి వచ్చినాయి. మా పటీలైతే ఏసుడే బంధు పెట్టి ఇండ్లల్లా. ఇక ఏసీల సంగతి అంటారా, వాటిని ఏసుడు ఎన్నడో మర్చిపోయారు పబ్లిక్. సూరన్న గుడ్ మార్నింగ్ చెప్పుడు రోజుకింత ఆలస్యం అవుతుంది, గుడ్ ఈవినింగ్ మాత్రం పొద్దుగాలనే చెప్పి వెళ్ళిపోతున్నాడు. గీ ఈగానికి తట్టుకోలేక పొద్దుగాల ఊళ్ళో పోయింటి ఉండేటి పబ్లిక్ సలిమంటలు వేసుకుంటున్నారు గీ తీరుగా. ఆడోళ్ల చెవులకు అరికట్లాలు, మొగోళ్ల చెవులకు టోపీలు, గరం కోట్లు, బిర్లుగా షద్దర్లు. పెయ్యి గరం అయ్యేందుకు ఏది దొరికితే అదే. నెరి అడవి ఏరియాలల్లో సముద్రాల ఒడ్డుకు అయితే ఈగింత ఎక్కువనే ఉన్నది అంటున్నారు మొగుల అధికారులు. రోజుకింత ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి, చలి పెరుగుతుంది. కొన్ని దుక్కులనైతే -డిగ్రీలలో ఉన్నదంటే చూడు ఎట్టుందో పరిస్థితి. ఇది చాలా అన్నట్టు అటు తుఫాన్ ఒకటి మోపైంది. ఇప్పటికే ఈగంతోని ఆగమవుతున్నాం అనుకుంటుంటే ఇటు చల్లగాలులు తుప్పల శినుకులతో ఈగింత ఇబ్బంది పడుతున్నారు ఏపీ పబ్లిక్. ఆడాడ తెలంగాణలో కూడా శినుకులు రాలుతున్నాయి అనుకోరి అదేలే ముచ్చటగానే చలితోనే దేశం పబ్లిక్ కు ఎక్కలేని తిప్పలైతుంది పోండి. నకిలీ 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 గీ నకిలీ సల్లగుండా చెప్పి మాకే యాస్టకొస్తుంది. ఆడ అది నకిలీ అయ్యింది, ఈడ ఇది నకిలీ అయ్యింది, ఆడట్లయ్యింది ఈడట్లయ్యింది అని చెప్పి మాకే యాస్టకొస్తుంది. కానీ నకిలీ దందా చేసేటి బద్మాష్ గాళ్లకు మాత్రం యాస్టకొస్తలేదు. ఇప్పుడు మళ్ళోసారి ఇంకొక నకిలీ దందా బయటపడ్డది చూడుర్రి. వీళ్ళ మీద మన్నువయ్య ఏడ పోయిర్రో ఏమో బద్మాష్ గాళ్ళు. ఉప్పు నకిలీ, పప్పు నకిలీ, పాలు నకిలీ, పండ్లు నకిలీ, పొల్లగాలు తినేటి బిస్కెట్ల కాంచి ఇండ్లలో వాడుకునేటి వంట సామాన్ల దానిక సగలం నకిలీ. నెలికి నకిలీ గాండ్లు చేయంగా ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టే ఉండే. అసంటి వాళ్ళల్లో ఇప్పుడు రోడ్ల మీద తిరిగేటి బండ్లకు సూటి బయటికి నకిలీ గాండ్లు. మనిషికి గుండెకాయంతో బండ్లకు ఇంజన్ కూడా అట్టినే అంటుంటారు. అసంటి ఇంజన్లనే ఆగం పట్టించే ఉపాయం చేస్తున్నారు బద్మాష్ గాళ్ళు. కామారెడ్డి జిల్లాలో నకిలీ ఇంజన్ ఆయిల్ తయారు చేసేటి పని ముంగటేసుకున్నారు కొంతమంది. మరి ఎవరు పడిపడనోళ్ళు మతలాపిచ్చిలో ఏమో తెలియదు గాని 100కు ఫోన్ కొట్టేటాళ్లకు పోలీసు వాళ్ళు వచ్చి ఇగో ఇట దొరకబట్టారు. అగా చూడు డ్రమ్ముల మీద డ్రమ్ములు ఎన్ని డ్రమ్ములు ఉన్నాయో, కింద క్యాన్లు కూడా ఉన్నట్టున్నాయి. అలక తక్కువ ఇంజన్ ఆయిల్ తయారు చేసుడు, డ్రమ్ములల్లో కెత్తుడు, అండ్ల కేంజికి బూట డబ్బా క్యాన్లలో నింపుడు. ఇంకేముంది, అటంక సీల్ వేసి దుకాణాలలో కమ్మితే వాళ్ళు తీసుకుపోయి బండ్లకు సర్వీసింగ్లు చేసి ఇంజన్ ఆయిల్ మారుస్తున్న వానికి కల్తీ ఇంజన్ ఆయిల్ పోస్తారు. ఇక ఇటువంటి అలక తక్కువ ఇంజన్ ఆయిల్ పోసినాక బండ్లు ఖరాబు కామంటే ఎందుకు కావు చెప్పుర్రి. మరి వాళ్ళకు మాత్రమే ఎరక ఇంజన్ ఆయిల్ మంచిదా అలక తక్కువ అనేది వాళ్ళకు మాత్రమే ఎరక నా చెప్పుర్రి. ఇటువంటి బద్మాషి గాళ్ళను పట్టుకొని తన్నాలే, అప్పుడే ఇంకోటి ఇటువంటి పని చేయడు అనుకుంటున్నటకి ముచ్చట తెలిసిన పబ్లిక్. దానికి దునియా మీద బగ్గ తయారయ్యబ్బా ఇటువంటి నకిలీ గాండ్లు దేన్ని విడిచిపెడతలేరు. అవసరాన్ని బట్టి బయటపడుతుంటది కడుపులున్న కళ. బయటపడేది దాకా తెలియదు ఎవరి కళ ఏంటిదనేటిది. అట్లా ఏదైనా తయారు చేయాలంటే ఏ గాడేం చేస్తాడు అనేటోడు ఉన్నాడు గాని ఏం కాదు తమ్మి నేను చూసుకుంటా అనేటోళ్ళు తక్కువ ఉంటారు. అగో అట్లా ఎంతమంది ఏమన్నా శవన పెట్టకుండా ఇగో గీ తమ్ముడు గింత గొప్ప ఉపాయం చేసిండు. టాటా ఏసీలకేంచేదో దించుతున్నారు, బరువు ఎక్కువ ఉన్నట్టున్నది కదా, ఇద్దరు బయట దించుతున్నారు. చిన్నగా దించులే అన్నలు, లేకుంటే కింద పడగా లాంకాల. ఆగా చూస్తుంటేదో చిన్నప్పుడు కాగితాలతో చేసుకుని ఆడుకునేటి పడవున్నట్టే మొద్దుగున్నది. ఇద్దరు పట్టుకొచ్చి జంగల్ జాగల పెట్టిర్రు. ఈ తమ్ముడేమో చేస్తున్నట్టున్నాడు కదా, ఏం చేస్తున్నాడో దగ్గరికేంచి చూపెట్టే ఎడిటరన్నా.
పొద్దుగాల ఏదో బ్యాటరీ వంటిది ఫిట్టింగ్ చేసిండు. ఆటంక కూసుందానికి కూల్చి పెట్టిండు. చిన్నగా నెత్తికి షిప్ప పెట్టుకుని దాంట్లోకి ఎక్కుతున్నాడు. చేతిలో రిమోట్ కూడా ఉన్నట్టున్నది. కటకొత్తంగానే గాలికి ఇట్లా ఎగురుతుంది అయింది. ఆగో అన్నట్టే గాలికి ఎగరనే ఎగిరింది కదా. కమ్సే కమ్ డ్రోన్ ఉన్నట్టే ఉన్నది కాదు డ్రోనే అది. కాకపోతే మనుషులు ఎక్కేటి డ్రోను. ఇగో గీ తమ్ముడే దాన్ని తయారు చేసింది. తమ్ముని పేరు మేధాంశు త్రివేది. మధ్యప్రదేశ్ ఉన్న గ్వాలియర్ లో 12వ తరగతి చదువుతుండట. మరి దాన్ని తయారు చేయాలని ఎందుకు అనిపించిందో ఏమో తెలియదు గానీ ఓ 5 ఏళ్ల దానిక తిప్పలబడి ఒక్కలెక్కి తిరిగేటట్టు సౌలత్ ఉండేటికి బుడ్డ డ్రోన్ తయారు చేసిండు తమ్ముడు. అంతేకాదు ఎక్కువ మంది ఎక్కి తిరిగేటట్టు ఉండేటి దాన్ని కూడా తయారు చేసేటి పనిలో పడ్డాడట. ఇప్పుడు ఈ తమ్ముడు తయారు చేసిన ఈ బుల్లి విమానం చూసి మస్తు మెచ్చుకుంటున్నారు నెట్ అన్నలు. మరి కాదా చూస్తుంటే పెద్ద అయినాక పెద్ద సైంటిస్టే అయ్యేటట్టున్నాడు పోండ్రి.